వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా సభాధ్యక్షుడు ప్రసాద్ గారికి, పెద్దలు బలహీన వర్గాల కోసం అనునిత్యం పాటుపడుతున్నటువంటి బీసీ నాయకుడు, ముఖ్యంగా పేద వర్గాల నాయకుడు మన బాలరాజ్ గౌడ్ గారికి, అదేవిధంగా మన మాదిగ మహాశక్తి అసలు పుట్టుకే ఆయన నోటి ద్వారా పుట్టినటువంటి ఈ మాదిగ మహాశక్తి, దానికి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి మన కనకయ్య గారికి, సోదరుడు విజయ్ కుమార్ గారికి, ఇతర బిడ్డలందరికీ, ఇక్కడున్న సైదులు, ఇతర తమ్ముళ్ళందరికీ, ముఖ్యంగా వీరస్వామి గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. సరే, లేవటం అంటే వాళ్ళ తప్పు కాదు, అది మనం అందరం లేచినాం, వాళ్ళు లేచి అంతే కదా, మనం అందరం ఇక్కడ లేస్తే వాళ్ళు కూడా లేచి, అది దాంట్లో ఉన్న వాస్తవం. ఏదైనా కానీ అందరు కూడా ఒకసారి చేతులు లేబట్టి మనం అంతా మాదిగొల్లమేనా? సప్పుడు చేయరు, మాదిగొల్లైనంత చేతులు లేబట్టండి. కానోళ్ళు పొండి, అక్కడ పక్కకు పొండి. ఎవరున్నారు మాదిగోళ్ళు? ఇక్కడ ఉన్నోళ్ళు, వీడయ్యో ఈ మధ్యలో ఉన్నోళ్ళు కారా? మాదిగోళ్ళంతా చేతులు లేబట్టాలి. జై మాదిగా, జై మాదిగా. మాదిగ ఓటు మాదిగలకే, మాదిగోళ్ళ ఓటు మాదిగ ఓటు మాదిగ ఓటు. గట్టిగా అడలేరు, చికెన్ పువ్వ గట్టిగా ఉంది, తిందురు కానీ జర గట్టిగా. మాదిగల ఓటు మాదిగల ఓటు. సోదరులారా, సోదరిమణులారా, అందరికీ నమస్కారం. 78 సంవత్సరాలు అయింది, అయినా మన బీదరికం పోవటం లేదు. మనం ఇంకా రేషన్ కార్డు దగ్గర ఓ కిల్లి అయ్యా నీ కాల్ముక్త బాంచేన్ అనే దగ్గర మనం ఉన్నాం. మరి మిగతా కులాల వాళ్ళు, రెడ్లు కానీ, కమ్మలు కానీ, వెలమ వాళ్ళు కానీ, మరి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, మనం ఎక్కడున్నాం? మన కళ్ళ ముందు మనమే చూస్తున్నాం. ఓటు వేసేది మనం, సీట్లు ఎక్కేది వాళ్ళు. సీట్లు ఎక్కినాక మన చుట్టూ ఏమో ఓటు వరకు తిరుగుతారు, తర్వాత మనం వారింటి చుట్టూ తిరగాలి. తప్పెవరిదో మీరు ఆలోచించండి. ఓటు ఎవరు వేస్తున్నారు? మనమే ఇస్తున్నాం. మాదిగోళ్ళు వేస్తున్నారు, బీసీలు వేస్తున్నారు, పేదవాళ్ళు వేస్తున్నారు. కానీ సీట్ ఎక్కినాక యజమాని చేసేవాడు ఎవడు? అగ్రకులాలకు సంబంధించినటువంటి కులాలు. వాళ్ళు సిరి సంపదలతో బాగున్నారు, మంచి ఇళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన బట్టలు కడుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు. ఇగో మనం చూస్తున్నాం, మన వాళ్ళంతా ఎట్లున్నారో వాళ్ళ ముఖాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ దశలో ఉండటానికి కారణం ఏంటంటే మనం వేసే ఓటు ఎవరికి వేస్తున్నామో తెలియకుండా వేయటం వల్లనే ఈ దరిద్రం అనేది మనల్ని వెంటాడుతుందనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఓటు మనమే. ఒక నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నాం. మనం ఎంత గట్టిగా రాలే, ఎంతమంది ఉన్నాం? 70 లక్షల మంది ఉన్నాం. ఒక్కసారి కనుక మన ఓటు ఈ మాదిగ మహాశక్తి చెప్పినట్టు, ఈ మోత్కుపల్లి నరసింహులు చెప్పినట్టుగా కనుక మీరు ఓటేస్తే మన తక్దీరు మారిపోతుంది. అరే, గల్లపేట కాడ మనం కూర్చోవాలి. గల్లపేట కాడ ఎవరో ఆకలి కానోడు దొరలు కూర్చుంటున్నారు. గల్లపేట కాడ మనం కూర్చుంటే మనలకు మనం పంచుకోవడానికి అవకాశం ఉంది. అసలు ఓటేమో ఆకలి కానోడికి వేస్తుంది, ఆకలి అవుతుందని మొత్తుకుంటుండ్రి, వాడికేమో ఆకలి తెలియదా. కాబట్టి వల్ల ఈ దరిద్రానికి కారణం ఎవరంటే మనమే. మనం కనుక ఓటును మార్చగలిగితే రాబోయే కాలంలో మాదిగల రాజ్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాదిగల రాజ్యం, అన్ని సీట్లలో కూడా మాదిగలే గెలుస్తారు.
ఎందుకమ్మా వాళ్ళ ఇళ్ళకి వచ్చి ముట్టుకోనోడు అంటుకోనోడు ఉరికొచ్చి మన పిల్లగాన్ని ఎత్తుకుంటాడు, ఉరికొచ్చి మన పొయ్యి కాడికి వస్తాడు, ఉరికొచ్చి మనల్ని ముద్దు పెట్టుకుంటాడు, మన పిల్లల్ని ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు? దేనికోసం? ఓటు కోసం. అంటే ఈ ఓటుకి ఎంత బలం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఎవరు మాట్లాడదా చెప్పండి, ఎవరు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఎందుకు మన ఇళ్ళకి వస్తున్నారు? ఎప్పుడు రానోడు మన ఇంటికి ఎందుకు వస్తుండు? ఒక్క మాట ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా, మీరు గనుక ఒక్క సంవత్సరం పాటు ఈ మాదిగ మహాశక్తికి తోడుగా ఉంటే మీ తగ్దీరు మన తగ్దీరు కూడా మారిపోద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ చూసినా మాదిగలనే, మాదిగ వాళ్ళే రాజ్యాధికారం రావడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. కారణం మనం 70 లక్షల మంది ఉన్నాము. ఏ కులం కూడా అన్ని లేదు, ఏ కులం కూడా అంత జనాభా లేదు. అదొక్కటే కాదు, కొన్ని కులాలు అయితే కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి. కానీ మన కులం, ఈ మాదిగ కులం, ఈ మంచి కులం ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాము. ప్రతి నియోజకవర్గంలో 50,000. ఎవరు గెలవాలన్నా మన సంఖ్య నాకాల్సిందే. ఎవరు గెలవాలన్నా మన సంఖ్య నాకాల్సిందే వారి. కాబట్టి ఏదో అటువంటి దుర్మార్గులకి కాదు, మనం చెప్పినోని కొట్టేస్తే మంచిగా మనకు పనిచేస్తారని గమనించాలి. మన ఓటు అనేది మనమే వేసుకోగలిగితే మన రాజ్యాధికారం మనకు వస్తుంది. మనం చెప్పినట్టు పనులు అవుతాయి. ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏ దొర చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దొరలు కాదు పరిపాలించాల్సింది రాబోయే కాలంలో మన బీసీల సహకారంతో మాదిగలు పరిపాలించాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలు పరిపాలించాల్సిన అవసరం ఉంది, మాదిగలు పరిపాలించాల్సిన అవసరం ఉంది. మాదిగా 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 అని ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటి మీద ఈ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటి మీద మాదిగ జెండా, మా జెండా మాదిగ జెండా, ఇదే మా శక్తి జెండా అని చెప్పుకోవాలి మీరు. ఆ స్థితికి మీరు రానంత కాలం మనం బానిసలుగా బతున్నాం, బిచ్చగాలుగా బతున్నాం. ఓటు అనేది కోట్ల విలువైన ఓటును ఉచితంగా ఇస్తున్నాం మనం. వాడు మాత్రం కోట్లు సంపాదిస్తున్నాడు, 100 కోట్లు 1000 కోట్లు ఎవరో బస్తాం, ఎవరో మీరు సంపాదించడానికి మా పేరు చెప్పి మా ఓటు తీసుకొని మమ్మల్ని ద్రోహం చేస్తున్నామనే మాట మనం అర్థం చేసుకోవాల్సిందిగా మా అన్నలకు తమ్ముళ్ళకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, రిజర్వేషన్ మనకున్నా ఆ రిజర్వేషన్ ఫలాలు కూడా మనకు అందటం లేదు. దాంట్లో మళ్ళీ ఒక దొంగ ఉన్నారు. ఆయన ఎవరంటే, ఒకడేమో వివేక్ వెంకట స్వామి, ఆయన ఇంట్లో 3 సీట్లు. అమ్మ అసలుకే ఎవరికేం లేదంటే ఆయన 3 సీట్లు, ఆయన ఇంట్లో 3 సీట్లు. ఇంకొక ఆయనకు ఇంట్లో బట్టి విక్రమార్క ఇంట్లో 2 సీట్లు. పార్లమెంటు 3 ఉన్నాయి తెలంగాణలో, 3కు 3 తప్పుకొని పోయారు. మరి మనం ఏం చేయాలి? గడిగోయాలా? అసలు పార్లమెంట్లో పోయే అవకాశం లేదు, లోక్సభలో పోయే అవకాశం లేదు, రాజ్యసభలో పోయే అవకాశం లేదు, కౌన్సిల్లో పోయే అవకాశం లేదు. ఎమ్మెల్యేలు కూడా అరా కొరగా మనకిచ్చారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎవర్రా మీరు? ఈసారి మీరు కనుక ఒక మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, వివేక్ వెంకట స్వామికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీరు మరీ కోరితే మీకు 1 సీటు వరకే పరిమితం. బట్టి విక్రమార్క నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీరు 1 సీటుకే అర్హులు, అంతకంటే అదనంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పేద మాదిగలు ఏం కావాలి ఈ రాష్ట్రంలో? బట్టి విక్రమార్క జనాభా ఎంత అంటే 500 మంది రమ్మ. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బట్టి విక్రమార్క జనాభా బాల దాసరి 500 మంది ఉన్నారు. అరే అదే విధంగా వెంకటస్వామి ఆయన కూడా మాల కాదు. అసలు పేద మాలవారికి ఏమి లేకుండా పోయింది, జనాభా అధికంగా ఉన్న మాదిగోరికి ఏమి లేకుండా పోయింది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, మీకు ఈ యొక్క సూర్యపేట నుంచి హెచ్చరిస్తా ఉన్నా, మీరు తగ్గాలి. 3 సీట్లు కాదు, 1 సీటే కాదా, 1 సీటే మీరు తీసుకోవాలి, అంతే కదా. 3 సీట్లు కాదు, 1 సీటే మీరు తీసుకొని ఉండాలి తప్ప అడిషనల్ గా మీరు అడిగితే మాత్రం మీకు రాజకీయంగా బతుకు లేకుండా చేస్తామని నిన్న కాక మొన్న పెద్దపల్లి పోయి మాట్లాడొచ్చా.
ఈసారి ఎవరు గెలవడానికి వీల్లేదు. 19కి 19 మేమే గెలుస్తాం. మా మాదిగలో గెలుస్తారు. ఈ 19 సీట్లను మేమే గెలుస్తాం. ఈ 3 సీట్లు కూడా పార్లమెంటుకు మేమే పోతాం. మాకు వెంకటస్వామి అంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6 సీట్లుంటే 6 కారు మాలోళ్ళే తీసుకున్నారు. మా మాదిగోడికి ఒక్కటి కూడా రాకుండా చేశారు. ఇంకా ఎంతకాలం ఒక్కబట్టాలి? చూసి చూసి అసలు రంగంలోకి దిగితేనే వీళ్ళకి బుద్ధి వస్తుందని నేను ఇవాళ మీ దగ్గరికి రావటం జరిగింది. నా బిడ్డల దగ్గరికి, నా అక్క చెల్లెల దగ్గరికి, నా అన్నదమ్ముల దగ్గరికి ఇవాళ రావటం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక విషయాన్ని గమనించండి బిడ్డ, ఎవరు చెప్పినా వినకండిగా. ఓన్లీ మోత్కుపల్లి నరసింహులు చెప్తే తప్ప మీరు ఎవరి మాట వినకండి. ఒక్క సంవత్సరం నా ఎంబడి ఉండండి. ఒక్కరొక్కరిని వంగబెట్టి తొక్కుకుంటా రాజ్యాధికారంలోకి వస్తాం మనం. రాజ్యాధికారంలోకి వస్తాం మనం. ఇది గమనించాల్సిన అవసరం ఉందని ఏది ఏమైనా లీడర్ మనం కామానమ్మా. మీ మన తుంగతుర్తిలో 5 ఏళ్ళు పరిపాలన చేసిన, ఆలేరులో 5 సార్లు అంటే 25 ఏళ్ళు అక్కడ పరిపాలన చేసిన. ఈ పని కాలేదు అని చెప్పమని ఎవరినైనా సరే అన్ని కులాలకు కూడా పనిచేసినటువంటి సమర్థత ఉన్న మోత్కుపల్లి నరసింహులు గారి ముందుకు రమ్మని మునగాడు వస్తాడని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలైనటువంటి మనం రాజ్యాధికారంలోకి వస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు, మన బాధలు పోవని కూడా నేను మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే మీరంతా ముఖ్యంగా ఈ సూర్యాపేట డివిజన్ లో మా తమ్ముడు ప్రసాద్, ముఖ్యంగా తమ్ముడు సుధాకర్ ఇవాళ కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా అండగా ఉండి ప్రసాద్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషకరం. ఈ సూర్యాపేట డివిజన్ ఈ ప్రాంతం అంతా కూడా మాదిగ మహాశక్తి తరఫున మా ప్రసాదే ఈ పనిచేస్తాడని కూడా ఈ సందర్భంగా ఆయన రాజ్యం ఈ ప్రాంతంలో ఇది అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తమ్ముడు సుధాకర్ ఎంతో కష్టపడి పనిచేశారు. మొత్తంగా కూడా అన్ని నల్లగొండ జిల్లాలో 2 సీట్లు మాదిగోళ్లకు, 1 సీటు ఎస్సీకి పోతే 9 సీట్లు రెడ్లే. మరి ఏ వర్గం పెడదామని వాళ్ళు ఈ రాజకీయాలకు వస్తున్నారు, మీరు అర్థం చేసుకోవాలి. ఏ వర్గం పెడదామని వాళ్ళు ఊరుకొస్తున్నారు, ఎందుకు వాళ్ళకి ఇవి కావాలి అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు అంతా కూడా ఐకమత్యంగా లేకనే ఈ సమస్య వస్తూ ఉంది. ఐకమత్యంగా ఉండాల్సిందిగా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, మన జాతి ఐకమత్యంగా ఉంటే రాజ్యాధికారం మాదిగలకు, బలహీన వర్గాలకు వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అందరూ కూడా ఒకసారి మాదిగల ఓటు, మాదిగల ఓటు, మాదిగల ఓటు, మాదిగల ఓటు. చాలా సంతోషం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను.